కేటాయించారు, ఇచ్చి నెలలో కేటాయించారు. మళ్ళీ అది కొద్ది రోజులు కొన్ని ఒక 10 మందిలు రాబోతా ఉన్నాయి. అది కూడా మళ్ళీ నేను ఎక్కడైతే ఇంకా ఉన్నారో వాళ్ళు చేస్తాం. 2వ దఫ, 3వ దఫ, 4వ దఫలో కూడా మనం పూర్తి చేసి బాధ్యత తీసుకుంటాం. అదేవిధంగా రేపు దమ్మగడ్డ గురుకుల పాఠశాల మైదానంలో జరిగేటటువంటి నియోజకవర్గ మహిళా శక్తి కార్యక్రమం రేపు 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ కార్యక్రమంలో 100 కోట్ల రూపాయలతో రేపు నేను మహిళా శక్తికి రేపు లాంఛనింగ్ చేయబోతా ఉన్నాను. మహిళా శక్తి ద్వారా కొనుగోలు చేసినటువంటి 2 బస్సులను కూడా రేపే నేను ప్రారంభించబోతా ఉన్నాను. విశాఖతో పంచుతా ఉంటాను. అదేవిధంగా మహిళలు కూడా పెట్రోల్ బంక్ చేస్తారని ముందుకు వస్తూ ఉన్నారు. ఆ ప్రోత్సాహాలు కూడా రేపు మేము అందిస్తబోతా ఉన్నాము. అలానే ఎవరైతే లబ్ధి చేకూరినటువంటి మహిళా శక్తి ద్వారా వాళ్ళతో రేపు నేను ఆట పాట అన్ని కార్యక్రమం కూడా వారి ఉదయం 10 గంటలకు సాయంత్రం 4 గంటల వరకు ఆ వేదికని నేను వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నాను.